మీ అందరూ ఈ వీడియో చూసి ఉండొచ్చు. どなたですか？俺は7代目ホカゲ。 మీరైతే ఇప్పుడు ఒక క్లిప్ చూశారు కదా. ఆ వీడియోలో మన నరుటో వచ్చేసి పాస్ట్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అయితే సేవ్ చేసుకోవాలనుకుంటాడు. పాస్ట్కి వెళ్ళిన నరుటో ఏం చేశాడు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక సీన్లోకి వెళ్తే నైన్ టైల్స్ విలేజ్ని అటాక్ చేస్తూ ఉంటుంది. అలా మినాటో కుషినాని పిలుస్తున్నప్పుడే నైన్ టైల్స్ అయితే అటాక్ చేస్తుంది. అప్పుడే మన నరుటో అయితే మాస్ ఎంట్రీతో సీన్లోకి అయితే ఎంటర్ అవుతాడు. అప్పుడు నైన్ టైల్స్ అప్పుడు ఏమైందో తెలియని మినాటో పైకి చూస్తాడు. 7体 సెవెంత్ హోకాగే. అలా కుషినా మినాటో నరుటోని చూస్తారు. అలా మాస్ ఎంట్రీతో నరుటోని చూసిన కుషినా మినాటోలు షాక్ అయిపోతారు. అప్పుడు మినాటో షాక్తో ఇలా అనుకుంటాడు, నేను వేసిన సీల్ బ్యారెన్ నుంచి ఇతను ఎలా లోపలికి వచ్చాడు, అసలు ఇతను ఎవరు అని మినాటో షాక్ అవుతుంటాడు. అప్పుడు నరుటో కోపంగా ఉన్న నైన్ టైల్స్ని అలా చూస్తూ ఉంటాడు. నిన్ను ఒకటి అడగచ్చా, అసలు నువ్వు నిజంగా ఎవరు? నేను సెవెంత్ హోకాగే. అలా నరుటో అలా చెప్పగానే మినాటోకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా మినాటోని చూసిన నరుటో చాలా సంతోషంగా ఉంటాడు. అలాగే మినాటోని కొద్దిసేపు కూల్గా చేస్తాడు. 特殊な力 పక్కనున్న హీరోకి సార్టోబి ఇంకా షినోబిస్ అందరూ షాక్ అవుతారు. ここは俺 ఇది に ఒక 任せろ。 స్పెషల్ పవర్, お前ら దీన్ని 動くな。 నాకు వదిలేయండి, 任せて మీరు ね。 ఎక్కడికి కదలకండి, నన్ను నమ్మండి. ఇలా ఇదంతా కుషినాకు చెప్పి కుషినాని రిలాక్స్ చేస్తాడు. దాంతో ఆ బ్యారియర్ కూడా వెళ్ళిపోతుంది. ఇక మన నైన్ టైల్స్ వర్సెస్ నరుటో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకోవైపు నరుటో తను చిన్నప్పుడు ఇలా ఉన్నాడు అనేది చూసుకుంటాడు. తనని తానే చూసుకున్న నరుటో నేను చిన్నప్పుడు ఇలా ఉన్నానని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇంకోవైపు నైన్ టైల్స్ ఉన్న చైన్లన్నీ ఊడిపోతాయి. అప్పుడు నరుటోలో ఉన్న నైన్ టైల్స్ ఇలా అంటుంది, ఓకే, ఇది నేను నా సొంతంగానే హ్యాండిల్ చేస్తాను. నేను ముందే అనుకున్నాను ఇది ఇలా అవుతుందని. నువ్వెప్పుడు నీ ఫేస్ నేను అద్దంలో చూసుకోలేదు కదా. అలా మాట్లాడుతుండగా నైన్ టైల్స్ కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు నరుటో షాక్ అవుతాడు. ఇంకా బయట వైపు నైన్ టైల్స్ నరుటోని అటాక్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు నరుటో నైన్ టైల్స్ని ఒక్క చేత్తో ఆపేస్తాడు. అని నైన్ టైల్స్ షాక్ అవుతుంటుంది. ఇక్కడ నరుటో సేజ్ కూడా ఆన్ చేస్తాడు. అలాగే వెళ్ళి నైన్ టైల్స్ని పంచ్ చేస్తాడు. అది దాని తోకతో అడ్డుకుంటుంది. అలా నైన్ టైల్స్ నరుటోని తన తోకతో దూరంగా నెట్టేస్తుంది. ఇక్కడ కుషినా మినాటో ఆ పిల్లాడు అంటుంది. ఇక నరుటో ఓటమి ఒప్పుకుండా మళ్ళీ వచ్చి మల్టీ షాడో క్లోన్ జుట్సు ఇప్పుడు రా చూసుకుందాం అని అంటాడు. ఇక్కడ ఇంకోవైపు కుషినా మినాటోలు నరుటోని చూస్తూ ఉంటారు. అలా నరుటో నైన్ టైల్స్ తోకని పట్టుకొని వెనక్కి విసిరి కొడతాడు. అప్పుడు నరుటో కోపంగా ఏమైంది అని చూస్తుంటాడు. అప్పుడే నైన్ టైల్స్ మెల్లగా లేస్తుంది. ఓ షట్, ఇదంతా చూసి నరుటో ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటాడు. పక్కనే మినాటో ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక నరుటో ఏదో ఒకటి చేయాలనుకొని రస్సింగన్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ తనలో ఉన్న చక్ర అయిపోవడంతో అది సరిగా రాదు. నేను ఇప్పటికే నా చక్ర చాలానే వాడా. అలా నైన్ టైల్స్ నరుటో మాట్లాడుకుంటూ ఉండగా మినాటో తన చక్రాన్ని ఇస్తాడు. దాంతో నరుటో రస్సింగన్ చేస్తాడు. అప్పుడు మినాటో ఇలా అంటాడు, ఈ జుట్సు నీకు సరిగ్గా సూట్ అవుతుంది సెవెంత్ హోకాగే చక్రాన్ని వేస్ట్ చేయడానికి. పక్కనే కుషినా ఇలా అనుకుంటుంది, ఈ జుట్సుని సెవెంత్ హోకాగే చాలా బాగా మాస్టర్ చేశాడు. ఒక విలేజ్ హోకాగే లాగా నేను కూడా దీంట్లో ఒక పాటలా ఉండాలనుకుంటున్నా. అలా పక్కనే ఒక బొమ్మలా నిలబడాలని నాకైతే లేదు అని మినాటో చెప్తాడు. ఇక్కడ నరుటో రసింగాన్ని చూస్తూ ఉంటాడు. అయితే సరే
అని చెప్పి నరుటో ఒక పెద్ద విండ్ స్టైల్ రష్యన్ షురికన్ అయితే తయారు చేస్తాడు. అప్పుడు మినాటో ఇలా అనుకుంటాడు, ఏంటి రష్యన్కి విండ్ స్టైల్ యాడ్ చేస్తాడా, ఇతను నిజంగా ఒక అవుట్ స్టాండింగ్ ఒకగే, ఇతను నాకన్నా చాలా బెటర్ అని మినాటో అనుకుంటాడు. అలా నరుటో 9 టైల్ బీస్ట్ పైనకి అయితే అటాక్ అయితే వెళ్తాడు. ఆ అటాక్తో పక్కన ఉన్న చెట్లు అన్నీ ఊగిపోతూ ఉంటాయి, ఒక పెద్ద భూకంపంలో అవుతుంది. అలా అటాక్ చేస్తూ దాన్నైతే నరుటో అక్కడి నుంచి అయితే తప్పిస్తాడు. అలాగే నరుటో ఆ రసింగ్ షురికన్తో 9 టైల్స్ పైనకి అయితే అటాక్తో వెళ్తాడు. సడన్గా ఆ రసింగన్ మాయమవుతుంది. 9 టైల్స్ షాక్ అవుతుంది. అలా నరుటో మెల్లగా 9 టైల్స్ మీద చేసి, ఓ నా మిత్రమా కొద్దిగా శాంతపడు అని అనగానే 9 టైల్స్ షాక్ అవుతుంది. కురామా అని చెప్పి 9 టైల్స్ తన మాస్టర్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అలా కొద్దిసేపటికి 9 టైల్స్ శాంతపడుతుంది. అలా మళ్ళీ ఆ 9 టైల్స్ని నరుటోలో సీల్ చేస్తారు. ఇప్పుడు ఈ సీల్ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం రెడ్యూస్ అవుతాయి. నువ్వు 7th జనరేషన్ కదా, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు లేకపోతే మేము ఇప్పుడు ఒక బ్యాడ్ పేరెంట్స్గా మిగిలిపోయేవాళ్ళం. అలా ఏం కాదు, నేను లేనప్పటికీ కూడా మీరు ఒక అమేజింగ్ అండ్ కూల్ పేరెంట్స్. అలా అందరూ ఎమోషనల్ అయిపోతారు. అలాగే మీరు టెంపరీగా కొంచెం బ్రేక్ తీసుకోండి. మీ కొడుకుతో సహా ఎస్పెషల్లీ ఉచియా క్లాన్ మధ్యలో ఇన్వాల్వ్ కాకండి. ఉచియానా, నేను చెప్పేవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను నీతో మళ్ళీ కాంటాక్ట్ అవుతా, లేదంటే ఆ టోడ్ మీకు అన్నీ చెప్తుంది. ఇక నేను వెళ్తున్నాను. ఇప్పుడు మా నాన్నలాగా, అమ్మలాగా, అలాగే నరుటోలాగా వీళ్ళంతా ఎంతో యూనిక్గా ఉన్నారు కదా. అలాగే సాస్కే కూడా ముందులా చేయడు. అలాగే ఓబిటో కూడా ఒక మంచి వ్యక్తిలా తయారవుతాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టే అనుకుంటే నేను కాదు, అయినా నువ్వు నీ గురించి చెప్పుండాల్సింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అతను 7th జనరేషన్ కదా, అతను నిజంగా ఒక అవుట్ స్టాండింగ్ ఒకగే. అవును, సేమ్ నరుటో లాగానే. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా ఎక్సలెంట్ సినోబీసే. థ్యాంక్ యూ మినాటో, నీకు ఫాదర్లో ఉన్నందుకు, అలాగే నిన్నే మదర్లో ఉన్నందుకు. అలా ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. నరుటో ఫ్యాన్స్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో ఇప్పుడు ఇది అలానే ఉంది. ఒకవైపు జిరాయా బ్రతికే ఉన్నాడు, అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే మన ఉచియా క్లాన్ మెంబర్స్, దాంతోపాటు ఓబిటో కూడా అందరూ బతికే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ విలేజ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా నరుటో ఇంకా హినాటో వెడ్డింగ్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఇంకోవైపు నరుటో ఇంకా హినాటా పేరెంట్స్ ఫోటో దిగుతూ ఉంటారు. ఇక్కడ నరుటో ఇంకా హినాటా వెడ్డింగ్ కూడా అందరి సమక్షంలో చాలా బాగా జరుగుతుంది. అందరూ ఈ వరల్డ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నరుటో ఫ్యాన్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో అలా అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకోవైపు నరుటో సాస్కే కూర్చొని ఇలా అయితే మాట్లాడుకుంటారు. సాస్కే, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామని? మనం 17 years ఉన్నప్పుడు 17 అని చెప్పి సాస్కే తన మాంగికి షారింగాన్ని ఓపెన్ చేస్తాడు. అలాగే జీగన్తో పోటీ పడడానికి అయితే వెళ్తారు. ఇది మీ ఇద్దరే కదా, సేదా 6 పాత్లా అనిపిస్తుంది. మీరేం ఆలోచిస్తున్నారు ఈడియట్? ముందు మేమేం చేస్తామో అది నాకు తెలీదు, మీరు జస్ట్ ఇంకా చిన్నపిల్లల్లా మారారు అంతే. నిజంగానా? నువ్వు ఎంత పిచ్చోడివి? ఇది బోరుటో కాదు, నరుటో షిప్పుడెన్. ఇలా ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే
వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.